హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి విజయ శ్రీముఖి గారి వ్రాయని ప్రేమలేఖ నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు వ్రాయని ప్రేమలేఖ నవల ఆడియో చివరి భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. కాలం చకచకా పరుగులు తీస్తోంది. గడిచిన కాలంలో ముఖ్యమైనవి 2 సంఘటనలున్నాయి. ఒకటి, ప్రతిభ భాస్కర్లకు వివాహం జరగడం. పెళ్ళైన తర్వాత 2 నెలలకే భాస్కర్, ప్రతిభ సిటీలోనే వేరుగా కాపురం పెట్టాల్సి వచ్చింది. రోజు భాస్కర్ భద్రగిరి నుండి ఆఫీస్కు రావడం, ప్రతిభ పుట్టింట్లో ఉండి ఆఫీస్కు వెళ్ళడం ఇద్దరికీ ఇబ్బందిగా ఉంది. పోనీ ఇద్దరూ భద్రగిరి నుండే రావడానికి పరిపూర్ణ అర్జున్రావు ఒప్పుకోలేదు. ఆడపిల్ల, ప్రతిరోజు రాను పోను అంత దూరం ప్రయాణం కష్టం కదా అన్నారు. పైగా ఇద్దరి ఆఫీసులు దూరం. భాస్కర్కి ఆమెను కలుసుకోవడానికి రోజు అత్తవారింటికి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉండడం గమనించారు అర్జున్రావు, పరిపూర్ణ. ప్రతిభ ఆఫీస్కు దగ్గరలోనే అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ అద్దెకు తీసుకుని కాపురం పెట్టించారు. ప్రతి శనివారం రాత్రి భద్రగిరికి వచ్చేస్తే సోమవారం ఉదయం వెళ్ళిపోవచ్చు అనుకున్నారు. అలాగే వెళుతూ వస్తున్నారు ఇద్దరు. రెండో సంఘటన, ఇందుమతి ఉద్యోగం నుండి రిటైర్ అయింది. అయినా స్వేచ్ఛ ఇందుమతికి పనిచేయడం మానలేదు. నేను ఇంట్లోనే ఉంటున్నాను కదా స్వేచ్ఛ, చేసుకుంటానులే, నువ్వు నీ మిషన్ వర్క్ ఏమైనా ఉంటే చూసుకో అని ఇందుమతి ఎంత చెప్పినా స్వేచ్ఛ వినిపించుకోదు. మీరు రెస్ట్ తీసుకోండి మేడం, ఇదిగో కాస్త నేను సొంతంగా సంపాదిస్తున్నానుగా, ఇక మా అమ్మను కూడా ఇళ్లలో పని చేయడం మానిపించేస్తాను, ఇంకెన్నాళ్ళు చేస్తుంది పాపం అనేది. ఇప్పుడు యమున కట్ చేసి ఇచ్చేస్తే కుట్టడమే కాదు, స్వేచ్ఛ కూడా స్వయంగా దుస్తులను కత్తిరించి కుట్టడం చేస్తుంది. ఒకరోజు యమున రాజేంద్ర తీరిగ్గా కూర్చుని మాట్లాడుతున్నప్పుడు ఆమె అడిగింది, చుట్టుపక్కల వాళ్ళు చాలామంది డ్రెస్సులు, మోడల్ బ్లౌజెస్ ఎక్కువగానే ఇస్తున్నారండి. స్వేచ్ఛ కూడా కుట్టడంలో వేగాన్ని, నేర్పును సాధించింది. ఇంట్లో పనిలో ఉండగా వాళ్ళు వీళ్ళు బట్టలకు పదే ఇంటికి రావడంతో ఇటు ఈ పనో అటు ఆ పనో ఆగిపోతుంది. పైగా అడిగాడు రాజేంద్ర. వచ్చే నెల సెలవులైపోయి స్కూల్స్ ఓపెన్ చేస్తున్నారు. విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్ కుట్టడానికి ఒప్పుకున్నాం. ఏం చేద్దామంటావు అడిగాడు. ఏదైనా షాప్ అద్దెకు తీసుకుందామండి, స్కూల్కు దగ్గరగా అయితే ఇబ్బంది లేకుండా బాగుంటుంది కదా అంది యమున. నీ ఆలోచన బాగానే ఉంది యమున, ఆ ఏరియాలో కనుక్కుంటానులే. కానీ షాపుకి ముందు గుడ్విల్, రెంట్, మరికొన్ని మిషన్స్, ఫర్నిచర్ లాంటివి అవసరమవుతాయి కదా. ముందు కొంత పెట్టుబడి కూడా అవసరమవుతుంది. స్వేచ్ఛ ఏమంటుందో అడుగు, నీతో పాటు చేస్తుందో లేక పని వచ్చింది కనుక తను వేరుగా పెట్టుకుంటాను అంటుందో ఆలోచిస్తూ చెప్పాడు రాజేంద్ర. అలాగే అంది యమున. ఒక మాట ఇందుమతి మేడం గారికి కూడా చెప్పు, స్వేచ్ఛ ఎలాగూ ఆమెతో చెప్పినా వారి సలహా కూడా తీసుకో అన్నాడు రాజేంద్ర. సరేనండి అంది యమున. ఆ సాయంత్రమే తన ఆలోచనను, భర్త అంగీకారం యమున ఇందుమతికి చెప్పి, ఏం చేస్తే బాగుంటుందో మీ అభిప్రాయం కూడా చెప్పండి మేడం అని అడిగింది. ఇందుమతి కొద్ది క్షణాలు ఆలోచించాక, స్వేచ్ఛ ఏమన్నది అని అడిగింది. మేడం గారు, అన్నయ్య మీరు ఎలా చెప్తే నేను అలా చేస్తా వదినా అందండి. సరే యమున, ఇది ఫోన్లో కాదు, మనం ఒకసారి రాజేంద్రకు ఖాళీగా ఉన్నప్పుడు కూర్చుని ఆలోచించాక నిర్ణయం తీసుకుందాం. మీరిద్దరూ వీలైనప్పుడు ఒకసారి మా ఇంటికి వచ్చినా సరే, లేదా నన్ను మీ ఇంటికి ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను స్వేచ్ఛను తీసుకుని అని చెప్పింది ఇందుమతి. 2 రోజుల తర్వాత రాజేంద్రకు ఖాళీ దొరికి యమున, రాజేంద్ర బైక్ మీద ఇందుమతి ఇంటికొచ్చారు. మేము అక్కడికే వస్తున్నాం స్వేచ్ఛ, నువ్వు ఇంటి దగ్గరే ఉండు అని ముందే ఆమెకు చెప్పింది యమున. బైక్ ఆగినప్పుడు విన్న స్వేచ్ఛ బయటకొచ్చి చూసి, అన్నయ్య, వదిన రండి, మేడం గారికి చెప్తాను అంటూ లోపలికి వెళ్ళి ఇందుమతికి చెప్పింది. ఇందుమతి నవ్వుతూ ఆహ్వానించింది. మేమొచ్చేటప్పుడు ప్రతిభ మేడం గారి ఇంటికి వెళ్తున్నాం, మీరు కూడా వస్తారా, సెలవే కదా అని కాల్ చేశానండి. ఏదో ఫంక్షన్కి వెళ్తున్నా వదినా, మేం మరోసారి వెళ్తానులే అని చెప్పింది ఇందుమతికి చెప్పింది యమున. ప్రతిభ ఇప్పుడు బ్యాచులర్ కాదమ్మా, అచ్చమైన గృహిణి. మొన్నటి సండే ఇద్దరూ వచ్చి వెళ్ళారమ్మా అంది ఇందుమతి. వాళ్ళు మాట్లాడుతూ ఉండగానే స్వేచ్ఛ వాళ్ళ ముగ్గురికి ప్లేట్స్లో స్వీట్స్, హాట్ తెచ్చిపెట్టింది. టీ పెడతానంటూ లోపలికి వెళ్ళింది. టీ తాగుతానులే, ఇప్పుడు ఇవన్నీ వద్దులేండి మేడం అన్నాడు రాజేంద్ర. ఈ ఏర్పాట్లు నావి కాదు బాబు, స్వేచ్ఛవి. ప్రస్తుతం మా ఇంట్లో పెత్తనం స్వేచ్ఛదే నవ్వింది ఇందుమతి. తర్వాత వాళ్ల సంభాషణ అసలు విషయం మీదకి మళ్లే ముందు
స్వేచ్ఛను కూడా పిలిచి కూర్చోమన్నారు. షాప్ అంటూ అద్దెకు తీసుకుంటే కేవలం టైలరింగే కాక లేడీస్కి కావలసిన కొన్ని ఐటమ్స్ని కూడా అందులో పెడితే బాగుంటుంది. టైలరింగ్కి సపోర్టింగ్గా ఉంటుంది కదా అడిగింది ఇందుమతి. మీరు చెప్పిన సూచన బాగుంది మేడం. ఎటు షాప్కి వచ్చేవారు లేడీసే కనుక వారికి అవసరమైన కొన్ని ఇన్నర్స్, నైటీస్, శారీ ఫాల్స్, రెడీమేడ్ బ్లౌజులు లాంటివి కూడా పెడితే బాగుంటుందనే ఆలోచన నాకు ఉంది. కానీ ఈయనేమంటారో అని ఆగాను. భర్త వైపు చూసి సందేహంగా చిన్నగా నవ్వుతూ చెప్పింది యమున. ఏమంటాను అనేది తర్వాత విషయం. ముందు నీ మనసులో ఊహలు, ఉద్దేశం నాకు తెలియాలి కదా నవ్వుతూ అడిగాడు రాజేంద్ర. అడగాలంటే పెట్టుబడిని ఆలోచించి అడగలేకపోయిందేమో లెండి అంది ఇందుమతి. సరిగ్గా అంతే మేడం. ఆయన శాలరీతోనే ఇంట్లో అన్నీ చూసుకోవాలి కదా. ఇవన్నీ అంటే ఎక్కడ తెస్తారని అడగలేదు. స్వేచ్ఛ, నువ్వేమనుకుంటున్నావు? నీ అభిప్రాయం ఏంటి? వర్క్ వచ్చింది కనుక నువ్వు వేరే చేసుకోవచ్చనా, లేక ఏం చేద్దామని స్వేచ్ఛను అడిగింది ఇందుమతి. నేను షాప్ పెట్టుకునేంతగా ఇంకా ఎదగలేదు మేడం. వదినైనా షాప్ పెడితే మరొకరి సహాయం తీసుకోవాలి కదా. ఆమెకిష్టమైతే వదిన దగ్గరే చెయ్యమంటే చేస్తాను. పైగా ఇప్పుడు నేను వేరుగా సొంతంగా పెట్టుకుని చేయగలిగేంత సొమ్ము గాని ధైర్యం కూడా లేవు మేడం. ఆమె చెప్పింది ముగ్గురు విన్నారు. కొంతసేపు అందరూ మౌనంగా ఉండిపోయారు. రాజేంద్రబాబు, ఒక పని చేద్దామా అడిగింది ఇందుమతి. చెప్పండి మేడం అన్నాడు. ఇప్పుడు యమున అన్నట్టు షాపు తీసుకుంటే కట్టే అడ్వాన్స్, ఇంకా కొనవలసిన మెషిన్స్కి, ఫర్నిచర్కి కలిపి మొత్తం ఎంత అవుతుందో అంచనా వేయండి. ఆ మొత్తంలో యమున తరపున మీరెంత పెట్టుబడిగా పెడతానంటే స్వేచ్ఛ బదులు నేను మిగతాది పెట్టగలుగుతాను. అలా కాదు, ఖర్చును శరిసగంగా భరిద్దామన్నా సరే సర్దుతాను. అద్దే, మిగతా ఖర్చులు లాంటివి పోగా మిగిలినవి పెట్టుబడి పెట్టిన నిష్పత్తుల్లో ఇద్దరిని పంచుకోమని చెబుదాం. ఏమంటారు అడిగింది ఇందుమతి. అమ్మో మేడం, నా కోసం అంత పెడతారా? వద్దొద్దు, తీర్చలేను మేడం. ప్లీజ్ వద్దండి. వదిన దగ్గర పని చేస్తాను. ఎంతిస్తే అంతే తీసుకుంటాను గాభరాగా చెప్పింది స్వేచ్ఛ. ఆమె మాటలకు ముగ్గురు నవ్వారు. తీర్చలేకపోతే మా ఇంట్లో నుంచి నిన్ను కదలనివ్వను కదా. సరే, నువ్వాగు, నీకు తర్వాత చెప్తాను. మీరు చెప్పండి రాజేంద్ర. నా ప్రతిపాదన ఆలోచించండి. మీకు అంగీకారం అయితే దాన్ని బట్టి చూద్దాం. సరే మేడం, మీరు చెప్పింది ఆలోచిద్దాం. స్వేచ్ఛ ఏంటో కంగారు పడుతుంది చూడండి. ఆమెను నెమ్మదిగా ఆలోచించి చెప్పమనండి. ఈలోపు వాటన్నిటికీ ఎంత ఖర్చు అవుతుంది అనే వివరాలన్నీ నేను సేకరించి మీకు చెప్తాను అన్నాడు రాజేంద్ర. రాజేంద్ర వాళ్ళు వెళ్ళిపోయాక స్వేచ్ఛని పిలిచి కూర్చోబెట్టింది ఇందుమతి. చూడు స్వేచ్ఛ, ఇందాక రాజేంద్ర వాళ్లతో షాప్ పెట్టడానికి అయ్యే ఖర్చులు నీ తరపున కొంతవరకు నేను పెడతానని చెప్పగానే నువ్వు కంగారు పడుతూ వద్దు అనేశావు. ఎందుకు? కేవలం మళ్ళీ తీర్చలేననే భయంతోనేనా అని అడిగింది. మీరు నా మీద ఎంతో అభిమానంతో, నమ్మకంతో ఇప్పటికే చాలా విధాలుగా ఆదుకున్నారు మేడం. మేము జన్మంతా మీకు రుణపడేలా సాయం చేశారు. ఇంకా మీరు 1000 రూపాయల్లో పెట్టుబడి పెడితే ఆగింది ఉద్వేగంగా. పెడితే నవ్వుతూ రెట్టించింది ఇందుమతి. నమ్మకమైతే ఖచ్చితంగా నిలుపుకుంటాను మేడం. కానీ వ్యాపారంలో పెట్టిన ఖర్చును తీర్చలేని పరిస్థితి వస్తే? సంపాదన, విజయం అనేవి ఒక్కోసారి అదృష్టంతో కూడా ముడిపడి ఉంటాయి కదా మేడం. మీ ముఖాన్ని చూడలేని స్థితి నాకొస్తే నేను తట్టుకోలేను. దోసిట్లో ముఖం దాచుకుంది స్వేచ్ఛ. ఇందుమతి మనసు ఆర్ద్రతతో నిండింది. మొదటిసారి స్వేచ్ఛను ఆత్మీయంగా స్పృశిస్తూ అనునయంగా చెప్పింది. చూడు స్వేచ్ఛ, నువ్వన్నావు చూడు, నమ్మకమైతే ఖచ్చితంగా నిలుపుకుంటాను అని. అది చాలు. నీ పని నీవు చెయ్యి. నేను ఆశించేది అదే. ఎందుకు నీ మీద అంత ఖర్చు పెట్టడానికి సిద్ధపడ్డానంటే విను. క్షణమాగింది ఇందుమతి. తలెత్తి ఆమెనే చూస్తోంది స్వేచ్ఛ. నేను రిటైర్ అయ్యాను. రావాల్సిన మొత్తం ఉద్యోగ విరమణ అనంతరం చేతికందాయి. నా కొడుకు, కోడలు సింగపూర్లో జాబ్ చేస్తూ సంపాదిస్తున్నారు. మా తిండికి, బట్టకు, అవసరాలకు లోటు లేదు. అవసరాలకు మించిన ఆశలకు అవకాశమిస్తే అవి మనల్ని ఎగరేసి ఆకాశంలో తిప్పి నేలకేసి కొడతాయి. ఎక్కువగా ఉన్న సొమ్మును ఏదైనా మంచి పనికి ఉపయోగిస్తే ఆ తృప్తే వేరు. నిజమే మేడం, కానీ నాకు భయంగా ఉంది. ఎందుకు భయం? యమున మంచి వర్కర్, తెలివైన అమ్మాయి. వెనక ఆమెకు భర్త సహకారం ఉంటుంది. నీకా? నేనున్నాను. చేతులు జోడించింది స్వేచ్ఛ. నేను ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నానో తెలుసా
అడిగింది ఇందుమతి. చెప్పండి మేడం. నువ్వు మొదట్లో మాట్లాడేటప్పుడు ఒక ప్రశ్న అడిగావు, గుర్తుందా? ఏం ప్రశ్నండి? మగవాడిగానో ఆడదానిగానో కాకపోతే ఒక మనిషిలా బ్రతకకూడదా, బ్రతకలేమా అని. ఆ, అవునండి. ఆ ప్రశ్న నన్ను చాలా వ్యధ పెట్టింది స్వేచ్ఛ. ఆలోచింపచేసింది. నిజమే కదా, ఆశతోనో అమాయకత్వంతోనో తెలిసి తెలియక ఎంతోమంది పొరపాట్లు చెయ్యొచ్చు. ఆ ఒక్క పొరపాటే జీవితాన్ని శాసించకూడదు. ఆ ఒక్క పొరపాటుతోనే బతుకు కోల్పోకూడదు అనిపించింది నాకు. స్వేచ్ఛ సజల నయనాలతో తలను వంచుకుంది. అలా చేసిన వాళ్ళు చేసింది గ్రహించి నిజంగా జీవితాన్ని చక్కదిద్దుకోవాలి అనుకుంటే సాటి వాళ్ళం వాళ్లకొక అవకాశాన్ని అందించాలి. వాళ్ళు దాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే అవతలి వాళ్లకు సంతోషం, వీళ్లకి జీవితం ఒక గాడిన పడుతుంది. నువ్వెంత పట్టుదలగా ఉంటున్నావో ఈ 7-8 నెలలుగా గమనిస్తూనే ఉన్నాను. అందుకే నీకు సొంతంగా బాధ్యతగా ఉండే పనైతే మరింత ఉపయోగంగా ఉంటుంది చెప్పింది ఇందుమతి. మేడం, మాట్లాడలేకపోతోంది స్వేచ్ఛ. చూడు, మనం బ్రతికేది కొద్ది కాలం స్వేచ్ఛ. ఈ కాలంలో వ్యక్తిగతంగా మనం సుఖపడడం, సంతోషపడడమే కాక మనకు వీలైనంతగా పక్కవాళ్లకి తోడ్పడ్డామంటే మన మీద మనకే అభిమానంతో పాటు గౌరవం కూడా కలుగుతుంది. ఎప్పుడైనా మనల్ని మనం, మన జీవితాన్ని మనం తరచి చూసుకుంటే మనిషిగా పుట్టినందుకు మానవత్వంతో ప్రవర్తించామనే సంతృప్తి, జన్మ సార్థకమైందనే ఆత్మతృప్తి ఉంటే పోయేటప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. స్వేచ్ఛ, నేనేదో వేదాంతం చెబుతున్నానా? అడిగింది ఇందుమతి నవ్వుతూ. అయ్యో, అదేం కాదు మేడం. నా మనసులో ఎప్పటి నుండో ఒక కోరిక అనేంత పెద్ద మాట అనలేను గాని ఆలోచన ఉంది, చెప్పనా మేడం? బిడియంగా అడిగింది స్వేచ్ఛ. చెప్పేసేయ్ నవ్వింది ఇందుమతి. నేను ట్రాన్స్జెండర్గా మారేటప్పుడు దాని గురించి పెద్దగా తెలియకపోయినా నా ఇష్టంతోనే మారానండి. 4-5 ఏళ్లలోనే నాకు ఆ జీవితం, పరిస్థితులు, పరిసరాలు, అనుభవం విసుగు పుట్టించాయి, విరక్తిని కూడా కలిగించాయని చెప్పాను కదండి. అవును, అందని వాటిపై ఆశలుంటాయి, కోల్పోయిన వాటిపై పశ్చాత్తాపం కలుగుతుంది. ఆ రెండూ నా విషయంలో జరిగాయి. నాలాగానే ఎవరైనా విరక్తిగా వెనక్కి వస్తే నాకు వాళ్ళని ఆదుకునే శక్తి ఉంటే బాగుంటుందనే ఆలోచన ఉంది అంది స్వేచ్ఛ. బాగుంది ఆలోచన. ఆ దిశగా కష్టపడు ముందు, ఆ తర్వాత దాన్ని ఆచరణలో పెడుదువుగాని చెప్పింది ఇందుమతి. తప్పకుండా కష్టపడతాను మేడం. నేను చచ్చేలోపు మీరు నాకు హెల్ప్ చేసినట్టే నేనెవరికైనా సహకరించగలిగితే నా జన్మ సఫలమైనట్టే మేడం ఉద్వేగంగా చెప్పింది స్వేచ్ఛ. నవ్వింది ఇందుమతి. ఏంటమ్మా, ఇద్దరు కూకొని ముచ్చట్లాడుకుంటున్నారు, పనైపోయిందా? అడుగుతూ వచ్చింది కాంతమ్మ. కూర్చో కాంతమ్మ. స్వేచ్ఛ, ముగ్గురికి కాస్త టీ పెట్టగలవా? అడిగింది ఇందుమతి. అలాగే మేడం. లేచి వెళ్ళింది స్వేచ్ఛ. ఇందుమతి, కాంతమ్మ మాట్లాడుతూ కూర్చున్నారు. 10 రోజుల తర్వాత ఇందుమతికి ఫోన్ చేసింది యమున. చెప్పమ్మా, ఎలా ఉన్నారు? అత్తయ్య, మామయ్య గారు బాగున్నారా? కాల్ చేశావు ఏంటి? మీ షాప్ కోసం చేసే కసరత్తు ఎంతవరకు వచ్చింది? అడిగింది ఇందుమతి. అంతా బాగున్నారు మేడం. వారం 10 రోజుల నుండి మా వారు తనకి ఖాళీ దొరికినప్పుడల్లా షాపులోకి కావలసిన సరంజామా, పెట్టాల్సిన సెంటరు, అయ్యే ఖర్చుల అంచనాల సమాచారం సేకరించారు మేడం. వెరీ గుడ్. ఎంత తేలిందమ్మా? సెంటర్ ఎక్కడనుకుంటున్నారు? అడిగింది ఇందుమతి. స్కూల్ పిల్లలవి కూడా ఒప్పుకున్నాం కదా మేడం. ఆ స్కూల్కి దగ్గరగా అదే సెంటర్లో కాస్త పైగా వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ కూడా ఉందట మేడం. అక్కడో షాప్ చూశారట. వెరీ గుడ్. ఎంతన్నారేంటి? అన్నీ వివరంగా కాగితంపై రాశారు. సాయంత్రం స్వేచ్ఛ ఇంటికొచ్చేటప్పుడు మీకు పంపిస్తా మేడం. చూడండి, ఏమైనా ఉంటే ఫోన్లో మాట్లాడుకుందాం. అలాగేనమ్మా. మా వారు ఎంతవరకు పెట్టగలరో కూడా దానిలో వ్రాశారు మేడం. మీరు మిగతాది ఆలోచించగలరా? స్వేచ్ఛకు వాటాగా అయినా సరే, షాప్ మీద మేమిద్దరం కలిసి నెమ్మదిగా మీకు బాకీ తీర్చేలాగా అయినా కూడా సరేనండి. మీరెలాగంటే అలాగే చేద్దాం మేడం చెప్పింది యమున. అలాగే యమున. నా పెట్టుబడి విషయం అంటారా? నెమ్మది మీద ఆమె ఇచ్చినప్పుడు ఇచ్చినంతగా తీసుకుంటాను. ఒక వ్యధార్థికి ఊరటనిచ్చేలా జీవనోపాధి కల్పించాలనే తృప్తి కోసమే నేనిలా సిద్ధపడ్డాను యమున. థ్యాంక్ యూ మేడం. మా వారికి చెప్తాను. ఇక మరో మాట ఏంటంటే, అవసరమైతే కొంత మొత్తాన్ని ప్రతిభ సర్దుబాటు చేస్తానంది మేడం. నెమ్మదిగా ఆమెకు తీరుస్తాము. ఓ అలాగా.
మంచిదే కదా? వీలు చూసుకుని మేమే ఓసారి అక్కడికి వస్తాం మేడం, వివరంగా మాట్లాడుకోవచ్చు. అలాగేనమ్మా, రండి అంది ఇందుమతి. ఉంటాను మేడం అంటూ ఫోన్ పెట్టేసింది యమున. లేడీస్ స్పెషల్ నీలిరంగుపై బంగారు రంగులో ఉన్న పెద్ద అక్షరాలు అందంగా మెరుస్తున్నాయి. ఆ రోజు యమున స్వేచ్ఛల కలలు లేడీస్ స్పెషల్ రూపంలో సాకారమైన రోజు. షాప్ ప్రారంభోత్సవం. షాప్ ముందు వేసిన షామియానా క్రిందన కుర్చీల్లో ఇందుమతి, పరిపూర్ణ, సుమిత్ర, కాంతమ్మ, ఇంకా మరికొంతమంది వారి ఇరుగు పొరుగుల్లో మహిళలు, తెలిసిన స్నేహితులు అతిథులుగా వచ్చి కూర్చున్నారు. ఇటు ఒక ప్రైవేట్ పాఠశాల, అటు పైగా వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్కు దగ్గరగా ఉండేలా షాపును అద్దెకు తీసుకున్నారు. మహిళలకు అవసరమైన దుస్తుల తయారీయే కాక శారీ ఫాల్స్, ఇన్నర్స్, నైటీస్, రెడీమేడ్ బ్లౌజులు, నైట్ వేర్స్, కొన్ని చుడీదార్స్, ఫ్యాషన్ టచ్కు అవసరమైన లేసులు, పూసలు వగేరాలన్నీ కూడా మహిళలకు అందుబాటులో ఉండేలా పెట్టారు. మామూలు కుట్టు మిషన్లతో పాటు జిగ్జాగ్, ఎంబ్రాయిడరీ చేసే డిజైనింగ్ ప్లేట్స్, మిషన్స్ అమర్చేవి కొనుగోలు చేశారు. ఇచ్చిన దుస్తులు కుట్టడంతో పాటు కొన్ని అమ్మకం కూడా పెట్టడంతో షాపుకు ఇంకా మరింత నిండుదనం వచ్చింది. షాపును 2 భాగాలుగా పార్టిషన్ చేసి ఒకటి యమున అమ్మకం చూసుకుంటూ ఉంటే, దానిలోనే మరో భాగంలో స్వేచ్ఛ దుస్తుల తయారీకి మిషన్స్ ముందు కూర్చుండేలా నిర్ణయించుకున్నారు. కత్తిరించిస్తే కుట్టడానికి సంజన అనే అమ్మాయిని పీస్ వర్కర్లా ఒప్పుకుని చేర్చుకున్నారు. కుట్టే శాల్తీలను బట్టి ఆమెకి ఇంత అని ఇవ్వవలసి ఉంటుంది. వచ్చిన అతిథులను ఆహ్వానించే పనిలో యమున స్వేచ్ఛ ఉంటే, ప్రతిభ, దీక్షిత వాళ్ళ స్నేహితులు కొందరు కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ షాపులోని అరల్లోకి తెచ్చిన మెటీరియల్ సర్దుతూ ఉన్నారు. పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత యమున స్వేచ్ఛ చేతికి ఒక శాలువా ఇచ్చి కనుసైగ చేసింది. స్వేచ్ఛ వెళ్ళి కుర్చీలో కూర్చున్న ఇందుమతి భుజాల నిండుగా ఆ శాలువాను కప్పి వంగి ఆమె కాళ్లకు నమస్కరించింది. నమస్కరిస్తూ, మేడం, మీ ఆదరణ, చేయూతతోనే నా జీవితాన్ని మలుపు తిప్పారు. మనుషులపై గౌరవాన్ని, బ్రతుకుపై ఆశను కలిగించారు. కృతజ్ఞత నిండిన స్వేచ్ఛ గొంతు సన్నగా కంపిస్తుండగా నీళ్లు నిండిన కళ్లతో హృదయపూర్వకంగా ఆమెకి వంగి నమస్కరిస్తూ చెప్పింది స్వేచ్ఛ. జీవితాన్ని ఎలాగోలా అనుభవించేయాలన్న ఆరాటంతోనే కాక, కాస్త హుందాగా, ప్రశాంతంగా దాన్ని మలుచుకోవాలనే తపన కూడా ఉండాలమ్మా. ఇప్పుడు నీకు ఆ అవగాహన పెరిగింది కనుక నిన్ను నీవు నిలబెట్టుకోగలవు. ఇందులో ప్రత్యేకించి నేను చేసిందేమీ లేదు. స్వేచ్ఛ భుజాలు పట్టి లేపుతూ చిరునవ్వుతో చెప్పింది ఇందుమతి. స్వేచ్ఛ కళ్ళలోనే కాక ఆమె తల్లి కాంతమ్మ కన్నుల నుండి కూడా జాలువారుతున్న నీటి బిందువుల్లో సన్నటి మెరుపు. ఆ మాటలు వింటున్న వాళ్లంతా స్వేచ్ఛ వైపు సాభిప్రాయంగా చూశారు. విసిగి వేసారిపోయిన వాళ్ల బతుకుల్లో ఆనందాశ్రువులకు మించిన అతి గొప్ప బహుమతి ఇంకేముంటుంది? ఇందుమతి కొంత పైకాన్ని యమున చేతిలోనూ కొంత స్వేచ్ఛ చేతిలోనూ పెడుతూ, ఇది బోని అన్నమాట అంది నవ్వుతూ. ప్రతిభ, దీక్ష, స్వేచ్ఛ, యమున వాళ్లకు సహాయం చేస్తుంటే వచ్చిన మహిళలందరికీ ఒక్కొక్క జాకెట్ ముక్కను, పండు, తాంబూలం కవర్లో పెట్టి ఇచ్చారు. వారంతా అందుకుని తమకు తోచిన పైకం వారి చేతుల్లో పెడుతూ, మీ వ్యాపారం త్వరలోనే అభివృద్ధి చెందాలి అంటూ ఆశీర్వదించారు. రిటైర్ అయి ఖాళీగా ఉంటున్నాను. అప్పుడప్పుడు నేనొచ్చి మీ కౌంటర్లో కూర్చుంటానమ్మాయి. కౌంటర్లోనే అని ఎందుకంటున్నానంటే, నాకు కుట్టడం తెలీదు, అమ్మడము రాదు కనుక నవ్వుతూ చెప్పింది ఇందుమతి. అప్పుడప్పుడు కాదు మేడం, రోజూ వచ్చి కూర్చోండి. మీరుంటే మాకు కాస్త ధైర్యంగానూ ఉంటుంది. మేము కబుర్లాపి పని త్వరగా సాగుతుంది అంది యమున. వీళ్ళందరికీ కాస్త ఎడంగా ఉన్న కుర్చీల్లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. రాజేంద్ర, భాస్కర్ వాళ్లను రమ్మని పిలిచారు. వాళ్ళొచ్చాక వాళ్ళిద్దరి చేతికి అక్షతలు ఇచ్చారు. యమునకు, స్వేచ్ఛకు తలల మీద వేస్తూ, ఆశీర్వదించి అరటిపండు తీసుకోవడం తప్ప ఇక్కడ మేం కొనేవేమున్నాయి అన్నాడు రాజేంద్ర నవ్వుతూ. మీ భార్యకి ఏదొకటి కొనండి రాజేంద్ర నవ్వుతూ అంది పరిపూర్ణ. బాలు, కొత్తగా పెళ్ళైన వాడివి, మీ సతీమణికి ఏమైనా తీసుకోకూడదు అడిగింది ఇందుమతి. ప్రతిభ, నీకు దీక్షకు ఏం కావాలో తీసేసుకోండి. షాపు మందేగా, బిల్లు మనమిచ్చినా యమున తీసుకోదిలే నవ్వాడు భాస్కర్. ఆ చుట్టరికం ఇక్కడ చెప్పకండి. ఆల్రెడీ నేను, దీక్ష డ్రెస్సులు కొన్నాం. మీకు రుమాళ్ల సెట్ తీసుకున్నాను. ఇవ్వండి బిల్ అంది ప్రతిభ. యమున, ఏదో ఈ మధ్యనే కొత్తగా పెళ్ళైన వాళ్ళం, మాకేమైనా స్పెషల్ డిస్కౌంట్ ఇవ్వకూడదు సరదాగా అడిగాడు భాస్కర్. మేము ఈరోజే కొత్తగా పెట్టిన వాళ్ళం కదన్నయ్యా, ఇప్పుడు కాదులే, రేపు మీకు పుట్టబోయే బుజ్జి బుజ్జి
యమున మాటలను మధ్యలోనే అందుకున్న స్వేచ్ఛ, మీరు ఎంతమంది బుజ్జి బుజ్జి పాపలను కంటే అంతమందికి అత్తలుగా మేము బహుమానంగా మేము బోలెడన్ని డ్రెస్సులు ఇస్తామండి ఉచితంగా అంది. థ్యాంక్ యూ, మంచి ఆఫర్ ఇచ్చారు. మీరిచ్చే ఉచిత డ్రెస్సుల కోసమైనా మేము డజన్ మంది పాపాయలను కనేస్తాం. ఇదే మాట మీద ఉందాం. ఏం ప్రభా, డీల్ ఓకే చేద్దామా? యమున చేతికి బిల్ డబ్బులిస్తూ ప్రతిభను అడిగాడు భాస్కర్. వదిన, అన్నయ్య ఆఫర్ కోసమైనా నిన్ను డజన్ మంది పిల్లల్ని కనమనేట్టున్నాడు. మై గాడ్, నీ పని. పక్కనే ఉన్న ప్రతిభను తన మోచేత్తో పొడుస్తూ నవ్వింది దీక్షిత. అన్న చెల్లెళ్ల మాటలకు సిగ్గుపడే ప్రతిభను చూసి కుర్చీల్లో కూర్చున్న మహిళలు నవ్వేశారు. ఏమిటర్రా, నేనొచ్చేసరికి అంతా అయిపోయినట్టుందే. అరటిపళ్ళు స్వీట్లన్నా నాకు మిగిల్చారా? అవి లేవా? గబగబా రొప్పుతూ వచ్చి అడిగాడు రామస్వామి. మీకు లేకుండా ఎలా తాతయ్యా? ఆయన్ని కుర్చీలో కూర్చోబెట్టి ఒక పేపర్ ప్లేట్లో స్వీట్స్, హాట్, అరటిపళ్ళు పెట్టి ఆయన చేతికిచ్చింది యమున. రామస్వామి ఆ ప్లేట్ అందుకోబోయే ముందు తన లాల్చీ జేబులో నుండి 200 తీసి యమునకు, స్వేచ్ఛకు చెరో 100 ఇచ్చాడు. వాళ్ళు నమస్కరిస్తుంటే తలలపై అక్షతలు వేస్తూ, మీ వ్యాపారం తొందరలోనే వృద్ధి చెందుతుంది. ఈసారి నాకు కూడా లుంగీ లాంటివి తెచ్చి పెట్టండి. నేను డబ్బులిచ్చే తీసుకుంటాను అన్నాడు నవ్వుతూ. చూస్తూ ఉండగానే కాలచక్రం గిర్రున తిరిగి సంవత్సరం దాటింది. లేడీస్ స్పెషల్ షాప్లో అమ్మకాలు, ఆర్డర్స్ బ్రహ్మాండంగా కాకపోయినా బాగా పెరిగాయి. షాప్ పెట్టినందుకు సంతృప్తిగానే ఉంది. వాళ్ళిద్దరికీ సహాయంగా మరో 2 కూడా షాప్లో పెట్టుకున్నారు. ముందు ముందు మరింతగా అభివృద్ధి చెందుతుందనే నమ్మకం కుదిరింది. యమున ఇంట్లో వంట పనిని చూసి భర్త అటు వెళ్ళగానే షాప్కు వస్తుంది. అప్పటికే స్వేచ్ఛ షాప్ తీస్తుంది. స్వేచ్ఛ తన తల్లి కాంతమ్మను ఇళ్లలో పని మానిపించేసింది. ఇందుమతికి మాత్రం సాయపడుతూ తన పని చేసుకుంటూ ఇంట్లోనే ఉంటుందామె. ఇందుమతి ఎప్పుడన్నా ఒకసారి షాప్కి వెళ్ళి వస్తూ ఉంది. ఒకరోజు ఉదయమే కాఫీ తాగి పేపర్ చదువుతూ కూర్చున్న ఇందుమతి స్వేచ్ఛ రావడం చూసి తలెత్తింది. తలస్నానం చేసి కురులకు హెయిర్ బ్యాండ్ పెట్టి పోనీటెయిల్ వేసింది. స్టిక్కర్ బొట్టు కింద చిన్న కుంకుమ కూడా పెట్టింది. కొత్త పంజాబీ డ్రెస్లో నవ్వుతూ నిలిచిన ఆమె చేతుల్లో స్వీట్ ప్యాకెట్ ఉంది. ఏంటి విశేషం? అడిగింది ఇందుమతి. నా పుట్టినరోజు మేడం. ఇన్నేళ్లలో నేనెప్పుడూ చేసుకోలేదు. మీరిచ్చిన చేయూతతో మళ్ళీ జన్మనెత్తినట్టుగా నాకు బతుకు మీద ఆశ కలిగింది మేడం. నేను మగాడిగా పుట్టానా, ఆడదిగా మారానా అని కాదు, మనిషిగా పుట్టాను. మనిషిగానే బ్రతకాలని ఉంది. కారణం మీరే. అందుకే నేను ఇవాళ మొదటి పుట్టినరోజు అనుకుని మీ ఆశీస్సులకొచ్చాను మేడం. ఏకధాటిగా చెప్పిన స్వేచ్ఛ స్వీట్ బాక్స్ ఇందుమతి చేతుల్లో పెట్టేసి వంగి ఆమె పాదాలకు నమస్కరించింది. ఇందుమతి ఆమెని లేపి స్వీట్ అందించి చెప్పింది, చూడు స్వేచ్ఛ, ఈ జన్మే మనకొక అదృశ్య లేఖ. ఆ లేఖలో జీవితంలో ఎన్నెన్నో అందాలు, ఆనందాలు, సుఖ సంతోషాలనే కాక ఆప్తులను, అనుబంధాలను కూర్చి లిఖించి ఇస్తుంది. జీవితాన్ని సార్థకం చేసుకోమని హెచ్చరిక కూడా ఉంటుంది దానిలో. కళ్లతో చూసి చదివేలా వ్రాసింది కాదు, అనుభవిస్తూ అనుభూతి పొందమనే అజ్ఞాతమైన వ్రాయని ప్రేమలేఖ అది. జీవితాన్ని ప్రేమించమనే సందేశమది. గాడ్ బ్లెస్ యూ. మనసారా దీవించింది ఇందుమతి. యమున 3 మాసాల గర్భవతి అని తెలిసింది. అప్పటి నుండి స్వేచ్ఛ ఆమెను షాపులో సాధ్యమైనంత వరకు ఎక్కువగా శ్రమపడనీయకుండా తానే చాలా వరకు షాప్ చూసుకోవడానికి ప్రయత్నిస్తుంది. నువ్వలా కౌంటర్లో కూర్చోవదినా, ఏవైనా చెయ్యాలంటే నాతో చెప్పు. ఇంకా మనకిద్దరు వర్కర్స్ ఉన్నారు కదా, వాళ్ళు నేను చూసుకుంటాం అంటుంది. స్వేచ్ఛ నన్ను మరీ సోమరిపోతులా కూర్చోబెడుతుంది, ఏది చెయ్యనీయటం లేదు అని ఇంట్లో రాజేంద్రకి చెప్తే నవ్వాడు. పోనీలే, నా బదులు తను జాగ్రత్తగా చూసుకుంటుంది నిన్ను అన్నాడు. షాపుకి చాలామంది ఖాతాదారులుగా మారారు. ఒకరోజు ఇందుమతి ఏదో ఫంక్షన్కి వెళ్ళి సాయంత్రానికి తిరిగి ఇంటికొచ్చింది. తాళం తీసి లోపలికి వెళ్ళేసరికి వెనక వైపు కాంతమ్మ వాళ్ళు ఉండే గదిలో నుండి పసిపిల్ల ఏడుపు వినిపించింది. ఇక్కడ చిన్నపిల్లలెవరబ్బా అనుకుంటూ వెళ్ళి వెనక వైపు తలుపులు తీసింది. ఆ రోజు ఆదివారం కనుక లేడీస్ స్పెషల్ షాపుకి సెలవు. స్వేచ్ఛ ఇంట్లోనే ఉంది. ఒక 3 ఏళ్ల పసిపిల్ల ఎందుకో తెగ ఏడుస్తోంది. స్వేచ్ఛ ఆ పిల్లను ఎత్తుకుని సముదాయిస్తూ తిరుగుతూ ఏదో తినిపిస్తుంది. కాంతమ్మ ఆ పిల్లకు పట్టడానికి నీళ్ల గ్లాస్తో వాళ్ల వెనకే తిరుగుతుంది. ఇందుమతికి చూచాయగా అర్థమైనా అడిగింది, స్వేచ్ఛ, ఎవరా పిల్ల అని. తిరిగి చూసిన స్వేచ్ఛ నవ్వుతూ, మా అన్న కూతురు మేడం, దీని పేరు రాజీ.
చెప్పింది. ఓ, మీ వదిన వచ్చిందా అంది. లేదు మేడం, మా అన్న తాపి పనికి వెళితే పెద్ద సిమెంట్ ఇటుకొకటి ఒంటి మీద నుంచి జారి అన్న పాదం మీద పడ్డదంట. అసలే షుగర్ ఉండడంతో గాయం బాగా వాసి జ్వరంతో ఆసుపత్రిలో పడి ఉన్నాడని తెలిసి అమ్మ వెళ్ళి చూసి వస్తానని అడిగింది. అమ్మకు నేనెంతో అన్నా అంతే కదా, వెళ్ళమన్నాను. వెళ్ళింది. ఓ, అలాగా మేడం, పొద్దున్నుంచి ఈ మాట మీకు చెబితే మీరు సిగ్గులేదా అని తిడతారని అమ్మ అనుకుంటుంది. నేను తిట్టడం ఏంటి? మీరు ఎప్పటికైనా కలుసుకోవడం మంచిదే కదా, కలుసుకోవాలి కూడాను. కోపతాపాలు ఎల్లకాలం ఉండవు కదా కాంతమ్మ అంది ఇందుమతి. స్వేచ్ఛ చేతుల్లోని పిల్ల ఏడుపు ఇంకా ఎక్కువైంది. అరే, ఏడవకమ్మా, కాకులు చూడు షను. పిల్లను సముదాయిస్తూ అవతలకు తీసుకువెళ్ళింది స్వేచ్ఛ. అక్కడే ఉన్న కాంతమ్మ చెబుతుంది ఇందుమతితో. అమ్మా, పెద్దోడట్ట ఆసుపత్రిలో ఉండాడని తెలిసి పేణం ఆగలేదు. ఎల్లాక నన్ను చూసి ఆడిని సోత్త నాకు దుఃఖం ఆగింది కాదు చెబుతూ కళ్ళు తుడుచుకుంది. ఇందుమతి వింటోంది. కోపతాపాలు ఎల్లకాలం ఉంటాయా అత్తమ్మా అంది కోడలు. పెద్దపిల్ల బళ్ళోకి వెళ్తుంది. ఇప్పుడు దానికి 5వ నెల కడుపు. అసలే నీరసంగా ఉంటుంది. ఇక్కడ ఆసుపత్రిలో నీ కొడుకునే చూడనా, ఆ 2 పిల్లలనే సాకనా, ఏ వీళ్లతో నాకు తిండి సహించడం లేదు అందమ్మా. ఏ, నిన్న ఆసుపత్రిలో నీ కొడుకు దగ్గర ఉండమందా అడిగింది ఇందుమతి. పెద్ద పిల్లని మా అమ్మ సోత్తంది, నువ్వు పనికి వెళ్ళడం లేదుగా, దీన్ని నీ కాడు ఉంచుకుంటావా అత్తమ్మా అని అడిగిందమ్మా. నువ్వే చిన్నోడిని అడగమన్నాను. మధ్యలా ఈ పిల్లదాన్ని సంకనేసుకొచ్చి అడిగిందమ్మా. మరి స్వేచ్ఛ ఏమంది? అది కూడా నాలాగే తయారవుద్దనే భయం అన్నకి నీకు లేకపోతే ఉంచెళ్ళొదినా, అది మీకు ఎంతో నాకు అంతే అనేసరికి పిల్ల నుంచి వెళ్ళిందమ్మా చెప్పింది కాంతమ్మ. ఇందుమతికి ఏవేవో గుర్తొచ్చాయి. అవసరాలను బట్టి పరువు మర్యాదలను సవరించుకుంటారన్నమాట మనుషులు. అవకాశవాదుల మనస్తత్వాలు ఇలాగే ఉంటాయి. లోలోన నవ్వుకుంది ఇందుమతి. ఏడుపు మానేసి నిద్రకు పట్టిన పిల్లను భుజాన వేసుకుని వచ్చి పిల్లను తల్లికి అందిస్తూ చెప్పింది స్వేచ్ఛ. దీన్ని తీసుకెళ్ళి పడుకోబెట్టమ్మా అని. తల్లి లోపలికి వెళ్ళిపోయాక ఇందుమతితో, మేడం, మీరోసారి నాతో అన్నారు, కోపం, ద్వేషం, ప్రతీకారం లాంటి భావాలకు మన మనసులో చోటిస్తే వాటి సెగ అవతలి వాళ్లకంటే మనకే ఎక్కువగా తగిలి మనశ్శాంతిని కోల్పోతాము, మసకబారిపోతాము అని. నాకు మీ మాటలు ఎప్పుడూ గుర్తుంటాయి మేడం. నిజాయితీగానే అయినా సంజాయిషిగా కూడా చెప్పింది స్వేచ్ఛ. మంచి మాటలను గుర్తుంచుకోవడం వేరు, వాటిని ఆచరించడం వేరమ్మా స్వేచ్ఛ. నీకు నా అభినందనలు. ఇంగ్లీష్లో ఓ సామెత కూడా ఉంది, నీళ్ల కంటే రక్తం చిక్కనని. రక్త సంబంధాలు ఇలాగే ఉంటాయి చెబుతున్న ఇందుమతికి ముందువైపు వాకిట్లోకి బైక్ వచ్చినట్టు వినిపించింది. వెనక తలుపులు వేసేసి ముందువైపు వరండాలోకి వచ్చింది ఇందుమతి. భాస్కర్ బైక్కి స్టాండ్ వేస్తున్నాడు. ప్రతిభ నవ్వుతూ లోపలికొస్తోంది. ప్రతిభ చేతిలో పళ్ళు, స్వీట్స్ పెట్టిన చిన్న బాస్కెట్ ఉంది. భాస్కర్ బైక్ స్టాండ్ వేసేసి గబగబా ప్రతిభ పక్కకు వచ్చి ఆమె చేతిలో ఉన్న ఆ చిన్న బాస్కెట్ గభాలన తాను అందుకుంటూ ఇందుమతితో చెప్పాడు ఫిర్యాదుగా. ఆంటీ, ఈ అమ్మాయికి మీరెలా చదువు చెప్పారో గాని మనం చెప్పే మాటలు అస్సలు వినిపించుకోదు కదా సీరియస్గా చెప్పాడు భాస్కర్. అప్పటికే వరండాలో నిలబడి ఉన్న ఆమె దగ్గరకు వచ్చేశారిద్దరు. నా దగ్గరున్నన్నాళ్ళు చెప్పిన మాటలు బాగానే విందు బాలు, నీ దగ్గరకొచ్చాకే ఇలా పెంకిగా తయారు చేసినట్టున్నావు. ఇంతకీ నువ్వు చెప్పిన మాట ఏం వినలేదు అడిగింది ఇందుమతి. డాక్టర్ ఏమాత్రం బరువులు పట్టుకోవద్దు అని చెప్పారు. అయినా వింటుందా? చూడండి, ఈ ఫ్రూట్స్ ఉన్న బాస్కెట్ని ఎలా మోసుకొస్తుందో వినకుండా అర్థవంతంగా నవ్వుతూ చెప్పాడు. అబ్బా, నన్ను అల్లరల్లరి చేసేస్తున్నారు మేడం సిగ్గుగా నవ్వుతూ అంది ప్రతిభ. గ్రహించింది ఇందుమతి. వెంటనే వాళ్ళు అందించిన బాస్కెట్లోని స్వీట్ బాక్సులోని ఒక స్వీట్ను తీసి ప్రతిభ నోటికి నవ్వుతూ అందించింది. బాలు, ఈ చేత్తోనే నీ నోట్లో కూడా పెట్టమంటావా అని అడుగుతూనే అతని నోటికి కూడా స్వీట్ అందించింది. ఇందుమతికే కాక ప్రతిభ, భాస్కర్లకు పెళ్లికి ముందు ఒకరోజు సంక్రాంతి రోజున ఇందుమతి ప్రతిభ నోట్లో స్వీట్ పెడితే ఆ చేత్తోనే నాకు పెట్టండి అంటూ గభాలన అతను తన చేయి పట్టి నోట్లో పెట్టించుకోవడం గుర్తొచ్చి ముగ్గురు పెద్దగా నవ్వేసుకున్నారు. కాబోయే అమ్మా నాన్నలకు హార్దికాభినందనలు, శుభాశీస్సులు, రండి లోపలికి. ప్రతిభ, భాస్కర్లను నవ్వుతూ లోపలికి ఆహ్వానించింది ఇందుమతి. అదండి, అలా
భిన్న మార్గాల్లో ఉన్న ప్రతిభ, స్వేచ్ఛల జీవితాలు సుఖాంతమయ్యాయి. మరి ఈ నవల మీద, ఆడియోల మీద మీ అభిప్రాయాలు తప్పకుండా తెలియజేస్తారు కదూ. మీ అభిప్రాయాల కోసం ఎదురు చూస్తూ మరో చక్కటి నవలతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.